చాట్ జీపీటీ మమ్మల్ని 65,000 సేవ్ చేసింది. అది ఎలాగో చెప్తానో చూడండి. ఇది మేము తీసుకున్నది క్రేటా ఈ బేస్ మోడల్. డీజిల్ 1.5 మాన్యువల్. బేస్ మోడల్ ఇన్ ద సెన్స్ ఫ్యూచర్స్ ఏమి రావు. ఈవెన్ క్రూజ్ కంట్రోల్స్ రాదు, టచ్ స్క్రీన్ రాదు, స్పీకర్స్ రావు, మ్యూజిక్ ఇన్ఫోర్మేషన్ సిస్టమ్స్ రావు, ఏమీ రావు. సో దీన్ని ప్యూర్గా మనం దీన్ని అప్గ్రేడ్ చేయించుకోవాలన్నమాట. ది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ క్రేటాలో ఇది. సో దీన్ని మేము పూజ చేయించుకున్నాం. పూజ చేయించుకుని నెక్స్ట్ వెంటనే దీనికి డీజిల్ ఫిల్ చేయించాం. ఈ డీజిల్ ఫిల్ చేయించేసి నెక్స్ట్ డే తర్వాత మేము దానికి పూజకి తీసుకెళ్ళాం. యాన్యువల్లో చేయించిన నెక్స్ట్ డే తర్వాత దీనికి నేను బాడీ పెయింట్ చేయించాను అండ్ టెఫ్లాన్ కోటింగ్స్ ఇవన్నీ చేయించాను. యాక్చువల్ మేము అలవిల్స్ మారిపిద్దామని చాలా ట్రై చేశాను. యాక్చువల్లీ అరౌండ్ వాళ్ళు 70,000 చెప్పారు. పోనీ నియో అలవిల్స్ అని ఉంటే ఆఫ్టర్ మార్కెట్ అవి కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. సో అది ఏం వర్కౌట్ కాలేదు. చాట్ జీపీటీలో ఈ ఇమేజ్ తీసి దీనికి బ్లాక్ పెయింట్ వేపిస్తే ఎలా ఉంటుందని చేశానమాట. ఇది చాట్ జీపీటీ రిజల్ట్ ఇలా వచ్చింది. సో సర్లే కదని ఎస్ ఆప్షన్స్కి కొన్ని ఒక అలవిల్స్ క్యాప్స్ ఉంటాయి, అది కూడా చూశాను నేను. ఇది యాక్చువల్లీ 10,000 అవుతుంది. 16 ఇంచెస్ అలవిల్స్ వస్తాయి ఇవి. సో మనకి అలవిల్స్ వేయించాలంటే 17 ఇంచెస్ డైమండ్ కట్, 17 ఇంచెస్ టైర్స్ వేయించాలి. అది మొత్తం అరౌండ్ ఇది కూడా 70,000 సంథింగ్ అవుతుంది. ఇది చాట్ జీపీటీ ఇమేజే. నేను ఏం చేయించానంటే దీన్ని పెయింట్ చేయించాను అనమాట. చాట్ జీపీటీ ఇమేజ్ తీసుకుని ఓన్లీ వీల్ క్యాప్స్కి పెయింట్ చేపిద్దామని ట్రై చేశాను. అయితే సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే ఇంక ఎలాగే అలవిల్స్ వేయించేసుకుందామని ఒక 70,000 పెట్టి అనుకుని ట్రై చేశాను. పోతే ఇది పోతే, లేదంటే కొత్త క్యాప్స్ వేయించుకోవచ్చు, లేదంటే అలవిల్స్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ అలవిల్స్ తీసుకుంది. ఇది ఏం చేశారంటే స్మూత్ సర్ఫేస్, ఇదంతా నేను త్రూ చాట్ జీపీటీని అడిగే చేయించాను అనమాట. స్మూత్ సర్ఫేస్ని కొద్దిగా రఫ్ చేసి వాళ్ళకి చెప్పాను నేను 2K పెయింట్, బ్లాక్ గ్లాసీ బ్లాక్ పెయింట్ వేయించి త్రూ చాట్ జీపీటీలోనే ఆ ఇమేజ్ జనరేట్ కూడా చేయించి ఇచ్చింది. కానీ బట్ పోలింగ్ బూత్ కూడా పెయింట్ బూత్లో కూడా పోలింగ్ బూత్ కాదు, పెయింట్ బూత్లో కూడా దగ్గరుండి నేనే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అన్నీ నేనే దగ్గరుండి వాళ్ళని చేయించి దగ్గరుండి నేనే చూపించాను. ఎందుకంటే కొన్ని కొన్ని మిస్ చేసేస్తారు వాళ్ళు. సో ఇది ది బెస్ట్ మాట. నెక్స్ట్ మీకు దీని పెయింట్ కాస్ట్ ఎంత పడింది మొత్తం అంతా చూపిస్తాను. ఇది 2K పెయింట్, గ్లాసీ పెయింట్ దగ్గరుండి నేనే చూస్ చేసుకున్నాను. నాకు సేమ్ ఎలా అంటే టాప్ ఎండ్కి బ్లాక్ కలర్ అలవిల్స్ వస్తుంది. ఆ అలై కలర్ వచ్చి పెయింట్ దీన్ని కూడా నేను చేయించుకున్నాను. సో వాళ్ళని ఫస్ట్ నేను భయపడ్డాను, ఇది ఎలాగుంటుంది ఏంటి బాగోపోతే సో మనీ వేస్ట్ అవుద్దా ఏంటని. దెన్ ఐ రియలైజ్ దిస్ ఈస్ ద బెస్ట్ అనిపించింది అనమాట. అంటే కార్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఈ కార్కి పర్ఫెక్ట్ సెట్ అయింది ఎందుకంటే దీనికి రూఫ్ రీల్స్ రావు, షార్క్ పిన్ యాంటీనా రాదు. నేను ఏం చేయించాను అంటే బ్లాక్ చేయించుకున్నాను. షార్క్ పిన్ యాంటీనా, రూఫ్ రీల్స్ కూడా బ్లాక్ చేయించుకున్నాను. దీన్ని ఏంటంటే బ్లాక్ ఎడిషన్ కానీ చేయించుకుందామని, లైక్ అలవిల్స్ బ్లాక్ వేయించుకుందాం, షార్క్ పిన్ యాంటీనా బ్లాక్, రూఫ్ రీల్స్ బ్లాక్ చేయించుకున్నాం కదా అని. సో ఇదంతా చాలా దగ్గరుండి చేయించుకున్నాను. 2-3 సార్లు కోడింగ్ చేయించాను దగ్గరుండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కార్నర్ కూడా చాలా జాగ్రత్తగా ఆ అన్నని అయితే బుర్రకి తినేసాను అనమాట. అన్న జాగ్రత్తగా వేయండి, అన్న జాగ్రత్తగా వేయండి అని. ఇది మొత్తం సెటప్ ఒకసారి చూడండి. అలాగే ఇది కొద్దిగా ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత అన్నమాట. ఫస్ట్ దీనికి వాళ్ళ స్మూత్ సర్ఫేస్ని క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత దీనికి బ్లాక్ పెయింట్ అన్నమాట. ఎందుకంటే మనం స్మూత్ సర్ఫేస్ మీద అయితే పీల్ ఆఫ్ అయిపోతుంది. నేను అది కూడా రీసెర్చ్ చేశాను. పీల్ ఆఫ్ అయిపోద్ది. అందుకని స్మూత్ సర్ఫేస్ని కొద్దిగా రఫ్ చేసి అప్పుడు దీన్ని బ్లాక్ ఎలా పెయింట్ వేయించారు. ఫస్ట్ త్రీ కోటింగ్స్ వేస్తారన్నమాట. ఫస్ట్ కోటింగ్ ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ ఆరిన తర్వాత థర్డ్ కోటింగ్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్లాసీ పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అది చూస్తే నాకే అనిపించింది అనమాట. లేకపోతే నేను అలవిల్స్ వేయించుకుంటే అరౌండ్ 70,000 నాకు అయిపోతుంది. ఎందుకంటే వాడు 16 ఇంచెస్ ఇస్తున్నాడు, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇచ్చాడు 16 ఇంచెస్. దాన్ని నేను ఏం చేసుకోవాలంటే 17 ఇంచెస్కి డైమండ్ కట్కి వెళ్ళాలంటే టైర్ 17 ఇంచెస్కి వెళ్ళాలి. సో లెవెల్స్ వేయించుకోవాలి. ఇది ఎక్స్చేంజ్లో 4,000 కట్టాడు. ఈచ్ టైర్ వచ్చి 16 ఇంచెస్ ఎంఆర్ఎఫ్ టైర్ 4,000 కట్టాడు అనమాట. సో అదంతా ఎందుకు ఒకసారి ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటుంది లుక్ అని. సో చేయించిన తర్వాత వెంటనే ఒక 3-4 అవర్స్ 5 అవర్స్ ఆగిన తర్వాత లుక్ ఇది. అంటే కార్ కూడా ఏం వాష్ చేయించలేదు. ఇది లుక్ ఇలా వచ్చింది. దూరం నుంచి వస్తే మీకు యాక్చువల్లీ అలవిల్స్ వేయించినట్టు ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉన్నది లుక్ అయితే. నాకైతే కారు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే రూఫ్ రైల్స్ అక్కడ బ్లాక్ వచ్చింది, షార్ట్ పిన్ అంటే బ్లాక్ తీసుకున్నాను. అలవిల్స్ పెయింట్ చేయించాను. ఇన్ కేస్ బాగోకపోతే ఇంకెలాగా అలవిల్స్ మార్చుకుందాంలే, డార్క్ ఎడిషన్ తీసుకుందాం కదా అని. దూరం నుంచి చూస్తే మటుకి నెక్స్ట్ లెవెల్. సేమ్ చాట్ జీపీటీ ఎలాగ ఇచ్చిందో సేమ్ అలాగే ఉన్నదన్నమాట. సో చాట్ జీపీటీ నన్ను అలా సేవ్ చేసింది. ఇది లుక్ చూడండి. పైన షార్క్ పిన్ యాంటీనా, రూఫ్ రైల్స్ కూడా బ్లాకే చేయించుకున్నాను. అండ్ లోపల మొత్తం టాప్ ఎండ్ లాగా అన్నీ చేయించుకున్నాను. ఇది యాక్చువల్లీ బిఫోర్ పిక్ ఇది. ఇది నెక్స్ట్ ఆఫ్టర్ పిక్ ఇది మాట.
ఇలా ఉంటుంది దూరం నుంచి చూడని లుక్. ఇది గ్లాసీ బ్లాక్ చేపించుకున్నాను ఇవి అలా వీల్స్. ఇది ఇంటి దగ్గర కార్ వాష్ చేసిన తర్వాత పిక్ ఇది ఇలా ఉండదు. సో ఇది ఒక లుక్, సైడ్ నుంచి లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ది బెస్ట్ చాప్ జీబీ నన్ను అయితే ఒక 70,000 సేవ్ చేసింది. వీల్ క్యాప్స్ పెయింటింగ్ కాస్ట్ 2,500 ఉంది.